ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వేల కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకలు చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర డబ్బంతా కూడా కట్టల కట్టల కోట్లు కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధమని సభలు పెట్టి బోర్లపడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. ఇవాళ ఒకటి అడుగుతా ఉన్న వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైన నాయకులారా, మీరందరూ కూడా చూడండి. కారుమూడి నాగేశ్వరరావు అవ్వచ్చు, కారుమూడి సునీల్ అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇవాళ శాసనసభ్యులుగా మంత్రులుగా ఎంపీలుగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, మరి అట్లాగే మరి రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి లిక్కర సామ్రాజ్యంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై రాజమండ్రి జైలుకి, విజయవాడ జైలుకి, రకరకాల జైళ్ళు పాలై ఇవాళ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర కుంభకోణంలో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు చర్చ రాకుండా ఏదో ఒక విషయం మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత పెద్ద కుంభకోణం ఇవాళ దేశ చరిత్రలో ఒక డాక్యుమెంటరీ తీయాల్సినంత చరిత్ర ఉన్న ఈ కేసు. ఎందుకంటే ఏ విధంగా ఎలక్షన్ టైంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ఈ కుంభకోణంలో ఈ లిక్కర్ డబ్బుని ట్రాన్స్పోర్ట్ కూడా ఎప్పుడు లేని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా తీసుకొచ్చి ఏ విధంగా ఎటా చేశారనేది తీగలాగితే మొత్తం కూడా బయటపడతా ఉంది. దగ్గర ఈడీ ఇప్పటికే దగ్గర మద్యం కుంభకోణంలో ఈ సిట్ అరెస్ట్ చేసిన 18 మంది కావచ్చు, ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దగ్గర ఈడీ కేసుల్లో ఇప్పటికే ఈడీ 441 కోట్లు జప్తు చేసింది. వైసీపీ నాయకులారా సమాధానం చెప్పండి. రోజు మీడియా దగ్గరికి వచ్చి గంటలు మీటింగులు చెప్తా ఉన్నారు, సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ పేదవాడు తాగే మద్యం ఎవడ సామాన్యుడి కాయ కష్టం చేసుకొని వచ్చి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి లిక్కర్ కుంభకోణం పెట్టి వీళ్ళు ఇవాళ టెక్కర్ అంటే టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి బినామీ సంస్థ టెక్కర్. వీళ్ళందరూ కూడా ఎటువంటి బినామీ కంపెనీలు పెట్టారు, ఏ విధంగా పేర్లు పెట్టారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొన్న ఇంకొక అతన్ని నేపాల్ దాటించి దుబాయ్ పంపించడానికి ఒక ప్రణయ్ ప్రకాష్ దొంగలు ఎలా దొరుకుతారో చూడండి. వీళ్ళ మీద లుకౌట్ సర్క్యులర్ ఉంది. సర్క్యులర్ ఉన్నా కూడా నేపాల్ బార్డర్కి వెళ్ళిపోయాడు. నేపాల్ వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎట్లా వచ్చావు ఇక్కడికి పట్టరమ్మన్నారు. అతను ల్యాండ్ పోర్ట్ దగ్గరికి వెళ్ళి ముద్ర వేసుకుంటా ఉంటే ఈ ఎల్ఓసి బయటపడింది. ఎల్ఓసి బయటపడితే దుబాయ్ వెళ్ళాల్సినాడు ప్రణయ్ ప్రకాష్ జైలుకి వెళ్ళాడు. ఇవాళ దుబాయ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా దుబాయ్లో పెట్టి అక్కడి నుంచి డ్రామా నడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల శాసనసభ్యుడు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇంత పెద్ద కుంభకోణం దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దుబాయ్కి వచ్చిన డబ్బంతా కూడా ఇవాళ నేపాల్ ద్వారా దుబాయ్ తీసుకెళ్ళిన డబ్బంతా కూడా వివిధ ఆఫ్రికన్ కంట్రీస్కి మైనింగ్ వ్యాపారం, ఏదైతే ఐరన్ ఓర్ వ్యాపారం, బంగారం వ్యాపారం, ఇట్లా రకరకాలు షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ కల్తీ మద్యం ఈ డబ్బంతా కూడా ఇంకా బంగారం ఏదైతే 100 కోట్లు బంగారం మార్చారో ఆ బంగారం డెన్ ఇంకా బయటపడలా. దానికోసం కూడా ఇవాళ సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరైనా సరే
మీరు సిట్టుకు తెలియజేసిన, ఈడీకి తెలియజేసిన ఈ డెన్లో బంగారం కావచ్చు, ఈ వేల కోట్ల రూపాయల డబ్బులున్న అపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా సరే సమాచారాన్ని మీరు సిట్కి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి. మొత్తం దోచుకున్న డబ్బంతా కూడా బెంగళూరులో, మెడ్రాస్లో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. జింబాబ్వే, టాంజానియా, జాంబియా, మైనింగు, దుబాయ్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ డబ్బంతా కూడా బయటికి తరలించారు. ఇప్పుడున్న 3,500 కోట్ల కుంభకోణంలో ఏదైతే ఇవాళ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, కార్మూడ్ నాగేశ్వరరావు, కార్మూడ్ సునీలు వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికిన 100 కోట్ల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద. వైసీపీ నాయకులు ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మరి మైకులు పాల్గొడుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది.